ములుగు జిల్లా తాడవాయి మండలము బందాల గ్రామ పంచాయతీ పోసాపూర్ క్రాస్ రోడ్డులో శిలాఫలకాలు ఏర్పాటు. పోసాపూర్ నుండి నర్సాపూర్కు 6 కోట్లతో శాంక్షన్ అయిన రోడ్డు శిలాఫలకాన్ని, అలాగే బొల్లెపల్లికి 5 కోట్లతో శాంక్షన్ అయిన శిలాఫలకాన్ని మంత్రివర్యులు సీతక్క ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బందాల గ్రామ పంచాయతీ సర్పంచ్ మంకిడి శ్రీలత ఆధ్వర్యంలో మినీ గురుకులం పాఠశాల ఆవరణలో 99 రోజుల ప్రజా ప్రణాళికలో భాగంగా ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజల సమస్యలపై మంత్రివర్యులు మాట్లాడి ఇందిరమ్మ ఇండ్లు, పింఛను, భూపట్టాలు రానివారు దరఖాస్తులను ప్రజా దర్బార్లో అందించారు. అనంతరం జూన్ 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రివర్యులు సీతక్క ద్వారా జన విజ్ఞాన వేదిక వారు పర్యావరణ పరిరక్షణ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్, ఐటీడీఏపీఓ లెనిన్ వత్సల్, డిఎఫ్ఓ వికాస్ మీనా, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, బందాల గ్రామ పంచాయతీ కార్యదర్శి కోరం రాజు, ఉప సర్పంచ్ గుమ్మడి అశ్విని, వార్డు మెంబర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, వివిధ గ్రామాల మహిళా సంఘాలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. 6 కోట్లతోటి అల్లిగూడ నర్సాపురం రోడ్డు, అదే విధంగా పోచాపురం నుంచి మరి బొల్లిపల్లి నర్సాపురం రోడ్డు 5 కోట్లు. ఈ 2 రోడ్లను కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే మారుమూల ప్రాంతాల ప్రజల యొక్క, ఈ అడవి గ్రామాల యొక్క ప్రజల యొక్క బతికేందు వచ్చిన మన కలెక్టర్ గారు, పిఓ గారు, డిఎఫ్ఓ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, ఇతర అధికారులు అందరూ కూడా మన గూడాలకు కూడా రావడం జరిగింది. వారికి అందరూ ఒకసారి చెప్పండి. ధన్యవాదాలు. ఎక్కువ మేము తీసుకెళ్తా ఉంటాం. మొన్న కూడా ఆదిలాబాద్లోకి వస్తే అక్కడ కూడా ఒక కోలాం కూడా ఉంది, ఆసిఫాబాద్ జిల్లాలో. అక్కడ నేను ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చినాం. ఆ ఇళ్ళ ఓపెనింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఇల్లు ఇస్తే వాళ్ళు పడ్డ టెండర్లు వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. పోయిన తర్వాత 3 రోజులకే కూలిపోయింది అనుకో, మళ్ళీ శాంక్షన్లు కావు. కాబట్టి పకడ్బందీగా ఇట్లాంటి బిల్డింగ్లు అయ్యేటప్పుడు, రోడ్లు అయ్యేటప్పుడు అక్కడ అందుబాటులో ఉండి పని చేయించుకోవాలి. మీకోసం మేము తప్పకుండా అండగా ఉన్నాం. ఈసారి పింఛన్లు కానీ, ఇల్లులు కానీ, భూభారతి కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇల్లులు కూడా ఈ ఏరియాకి ఈసారి ఎక్కువనే ఇస్తాం. పోయినసారి మనకు రోడ్డు ప్రాబ్లం ఉండే, ఇంకా రోడ్డు కాకుండా ఉండే. ఆ ఇటుకలు తెచ్చేది, ఇసుకలు తెచ్చేది, లారీలు ఎక్కడం దిగడం ఇబ్బంది ఉంది. సీసీ రోడ్లు కూడా చాలా వరకు ఇప్పుడు శాంక్షన్ అయినాయి. అవి కూడా మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక్కొక్కరుగా వచ్చి మీకు ఏమేమి సమస్య ఉందో మరి గ్రామాల వారీగా చెప్పుకుంటే ఆ దరఖాస్తులను తీసుకొని వెంటనే ఇండ్లు అయితే ఈ 10 రోజుల ఇండ్లని కూడా ఇక్కడికి వచ్చిన దరఖాస్తులు ప్రయారిటీ కింద శాంక్షన్ చేయించి మరి ఇల్లులు కూడా ఇవ్వడం జరుగుతుంది. పింఛన్లు కూడా ఇస్తున్నాం. ఇప్పుడు పింఛన్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదున్నా కూడా వచ్చి లైన్గా వచ్చి మరి డిఎఫ్ఓ గారితో, డిఎఫ్ఓ గారి ముచ్చట కలెక్టర్ దగ్గర, నా దగ్గర, ఇక్కడ అడిషనల్ కలెక్టర్, పోలీస్ ఏమంటే ఎస్పీ గారు, అందరం ఏండే ఉన్నాం. కాబట్టి మరి లైన్గా వచ్చి మీరు మీ సమస్యలన్నీ చెప్పుకోవాల్సిందిగా కోరుకుంటూ, అందరికి ఒకటే, ఈ ఏరియా చాలా వెనుకబడ్డ ఏరియా. ఈరోజు రోడ్లు కానీ, ఇల్లులు కానీ, నీటి వసతి కానీ ఇవి కల్పించి డిఏఓ ఉన్నాడా, డిఏఓ కానీ ఇప్పటి నుంచి అప్లికేషన్ ఫాలో అప్ చేయండి. మీరు పెట్టండి. ఇది అదేనా? 13 గ్రామాలు 550 మంది ఫార్మర్స్ ఏర్పాటు చేస్తారు. కార్యదర్శి గారు ఇవ్వండి, మాకు రీచ్ అవుతాయి, ప్రాబ్లం లేదు. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కార్యదర్శి గారితో మాకు తీసుకుంటాం, వాటిని విచారణ చేసి పెడతాం. సర్పంచ్ గారు, కార్యదర్శి ఇక్కడ ఉండి అన్ని తీసుకొని లింగాలకు వస్తే అక్కడ కలుస్తారు సార్ వాళ్ళు, లేదా ఎంపీడీ ఆఫీస్ కన్నా కలుస్తారు. ఇచ్చేయడం జరుగుతుంది అందరికి.